दत्तं माय दत्तं शुभप्रदे वरलक्ष्मी देवताय नमः। पद्मनाभाय नमः। ओम दामोदराय नमः। ओम संकर्पणाय नमः। ओम वासुदेवाय नमः। ओम नमः। ओम पुरुषोत्तमाय नमः। ओम आदोक्षाजाय नमः। ओम नरसिंहाय नमः। ओम अच्युताय नमः। ओम जनार्दन नमः। ओम उपेन्द्राय नमः। ओम हरहरे नमः। ओम कृष्णाय नमः। ओम कृष्ण ब्रह्मे नमः। प्रकृते नमः। प्रकृत्यै ओम विकृत्यै नमः। सर्वभूत हितापदे नमः। ओम सद्दाय नमः। ओम विभूद्रव्याय नमः। ओम परमात्मिकाय नमः। ओम वाचाय नमः। ओम सुचाय नमः। ओम स्वाहाय नमः। ओम स्वदाय नमः। ओम सुदाय नमः। ओम धन्याय नमः। ओम किरणाय नमः। ओम लक्ष्माय नमः। ओम नित्य पुष्टाय नमः। ओम विभावराय नमः। ओम आदित्याय नमः। ओम दित्याय नमः। ओम दीप्ताय नमः। ओम वसुदाय नमः। ओम वसुधारिण्याय नमः। ओम कमलाय नमः। ओम कार्त्याय नमः। ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం ఇప్పుడు శనకుని మొదలైన మహర్షులు సూత మహర్షి వరలక్ష్మి వ్రత కథ చెప్పటం ప్రారంభించాడు. ఓ మునులారా, స్త్రీలకు అన్ని విధాలుగా సౌభాగ్యమును కలిగించే వరలక్ష్మి వ్రతాన్ని నేను మీకు వివరిస్తాను. శ్రద్ధగా వినండి. పూర్వం ఈ వ్రత కథను పరమేశ్వరుడు పార్వతీదేవి వివరించాడు అంటూ కథ ప్రారంభించాడు. పూర్వం ఒక రోజున పరమేశ్వరుడు కైలాసంలో కొలువు తీరి ఉన్నాడు. ఇంద్రుడు మొదలైన దేవతలు, అష్టదిక్పాలకులు, నారదులు మొదలైన మహర్షులు ఆయనను స్తోత్రం చేరుకున్నారు. పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో వారందరినీ చూస్తున్నాడు. ఇంతలో పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరకు వచ్చి, నాదా, స్త్రీలకు అన్ని రకాల సౌభాగ్య సంతాన భాగ్యం కలిగించే ఏదైనా వ్రతం చేసుకునే విధానంలో సలహా తెలియజేయండి అంటూ కోరింది. పార్వతి కోరినను మన్నించి, దేవి, నువ్వు అడిగినట్లుగా స్త్రీలను అనేక పుణ్య ఫలితాలు కలిగించి వ్రతాన్ని చెబుతాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. పార్వతి, ఈ వ్రతం పేరు వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతానికి వరలక్ష్మీదేవి అధిదేవత. పూర్వం నగద దేశంలో పుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు కోటలతో, ఉద్యానవనాలతో ఎంతో అందంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె గొప్ప వినయం అనుగారు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఉండేది. ఆమెకు భక్తి కూడా చాలా ఎక్కువ. రోజు వేకువజామునే నిద్ర లేచి భర్త పాదాలకు నమస్కరించే, కాలకృత్యాలు తీర్చుకొని దేవతలకు పూజ చేసేది. అత్తమామలకు భక్తి శ్రద్ధలతో సేవలు చేసేది. ఆమె సుగుణాలను అందరూ ఎంతగానో ప్రశంసించారు. ఒకరోజు రాత్రి వరలక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి, ఓ చారుమతి, నీ భక్తి శ్రద్ధలకు ఎంతో మెచ్చుకున్న శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు, నువ్వు కోరుకున్న వరాలను ఇస్తాను అని చెప్పింది. వెంటనే నిద్ర లేచి చారుమతి ఎంతో ఆనందంతో మురిసిపోయింది. అమ్మా, నీ కృప పొందిన మానవులు ఎంతో ధన్యులు. నీ అనుగ్రహం వల్ల భోగభాగ్యాలు, సుఖ సంపదలు, పాండిత్యం కలుగుతాయి. నేను పూర్వ జన్మంలో చేసుకునే పుణ్యం వల్లనే ఈ రోజు నీ దర్శన భాగ్యం కలిగింది. నేను ఎంతో అదృష్టవంతురాలి అంటూ అనేక విధాలుగా వరలక్ష్మీదేవి స్తోత్రం చేసింది. తనకు కల వచ్చిన విషయాన్ని భర్తకు, అత్తమామలకు చెప్పి వ్రతం చేసుకునేందుకు వారి అనుమతి తీసుకుంది. వారు కూడా ఎంతో ఆనందంతో చారుమతి వ్రతం చేసుకునేందుకు ప్రోత్సహించారు. ఈ విషయంలో తెలుసుకున్న ఆ పట్టణంలోని మహిళలు కూడా శ్రావణ పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో ఆ పర్వదినం రానే వచ్చింది. మహిళలందరూ
వేకువజామున నిద్ర లేచి తలస్నానాలు చేసి బొట్టుబట్టలు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు. ఆమె ఇంట్లో మండపం ఏర్పాటు చేసుకున్నారు. ఆ మండపం మీద బియ్యం పోసి కలశాన్ని పెట్టి అందులో పంచవల్లవాలు, రావి, మర్రి, మేడి, మామిడి, జువ్వి చెప్పుకుని ఈ 5 చెట్ల ఆకులను పంచవల్లవాలు అంటారు. దానికి అలంకరించి చెప్పుకుని శాస్త్రాల్లో వివరించిన పూజా విధానాన్ని ప్రకారం వరలక్ష్మీదేవిని ఆహ్వానించారు. ఉపచారాలతో పూజలు చేశారు. రకరకాలైన పిండి వంటలు చేసి నివేదనాలు చేసి 9 పోగులతో కూడిన తోరణాన్ని చేతికి కట్టుకుని మండపాన్ని ప్రదక్షిణలు చేసి నమస్కారం చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళ గజ్జెలు గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులు దగ్గరకు మెరిసిపోతున్న బంగారు కంకణాలు అమరాయి. మూడో ప్రదక్షిణ చేయగానే ముత్తైదులందరూ అనేక రకాల అలంకారాలతో మెరిసిపోయారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా అమ్మవారి దయతో మిగిలిన స్త్రీల ఇళ్లని బంగారు వస్తువులు, వాహనాలు నిండిపోయాయి. వారి ఇళ్ల నుంచి ఏనుగులు, గుర్రాలతో కూడిన రథాలు వచ్చి ఆ ముత్తైదువులను వారి ఇళ్లకు తీసుకువెళ్లి అలా తమ ఇళ్లను తిరిగి వెళ్తున్న ముత్తైదువులంతా చారుమతి చేసిన వ్రతం ఫలితంగానే తమకు ఇంతటి భాగ్యం కలిగిందని ఆమెకు కలలో వరలక్ష్మీదేవి కనిపించి అనుగ్రహించడంతో వల్లే తాము కూడా ధనవంతులు అయ్యామని ఆనందించారు. చారుమతిని ఎంతగానో పొగిడారు. అప్పటి నుంచి ఆ ముత్తైదువులంతా ఏటా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని జీవితకాలం సుఖ సంతోషాలు, అనేక సంపదలతో జీవించి చివరి వరకు ముక్తిని పొందారు. ఓ మునులారా, శివుడు పార్వతీదేవి చెప్పిన వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా మీకు చెప్పానంటూ ముగించాడు. నూతన మహర్షి ఈ కథ విన్నా, వ్రతం చేసినప్పుడు చూసినా భోగ భాగ్యాలు కలుగుతాయని, వ్రతాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చని ముని మహర్షి ఆశించారు.